అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఇయర్ డిశ్చార్జ్ గురించి తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ అక్షిత రెడ్డి. ఐఎమ్ కన్సల్టెంట్ ఈఎన్టీ అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్. సో అసలు ఇయర్ డిశ్చార్జ్ అంటే ఏంటి? చెవులోంచి చీమ్ కారడం ఎందువల్ల వస్తుంది అనేది, దానికి కాజెస్ ఏంటి, మీకు ముందే ఎలా తెలుసుకోవాలి, చెవులోంచి చీమ్ కారినప్పుడు మీరు ఎప్పుడు డాక్టర్ని విజిట్ అవ్వాలి, అండ్ కారకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అడల్ట్స్ లో అయినా చిల్డ్రన్ లో అయినా, ఇవన్నీ దాని గురించి డిస్కస్ చేస్తాను. సో ఇయర్ డిశ్చార్జ్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ ఏంటి, అవన్నీ తెలుసుకుందాం. సో ఇయర్ డిశ్చార్జ్, దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ఇయర్ డిశ్చార్జ్. అంటే క్లియర్ గా వాటరీ లాగా ఫ్లూయిడ్ వస్తుండొచ్చు, లేదంటే పస్ లాగా ఎల్లో కలర్ గా వస్తుండొచ్చు, చీము పస్ లాగా కారుతుండొచ్చు. లేదు అంటే రక్తంతో కూడా డిశ్చార్జ్ వస్తుండొచ్చు. అంటే రక్తం అంటే జస్ట్ మీకు బ్లడ్ స్టెయిన్డ్ ఉండిండొచ్చు, లేదంటే మీకు యాజ్ సచ్ ఫ్రాంక్ గా బ్లడ్ కూడా వస్తుండొచ్చు డిశ్చార్జ్ లాగా. ఇంకొకటి ఏంటంటే బ్రౌన్ కలర్ గా, అంటే యూజువల్ గా బాగా స్మెల్ వచ్చిన డిశ్చార్జ్ కూడా ఉంటది అనమాట. సో ఇవన్నీ ఎలాంటి టైమ్స్ లో వస్తాయి అంటే, ఫస్ట్ వాటర్ లాగా వచ్చే డిశ్చార్జ్ మన బ్రెయిన్ లోంచి కారే రసం, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం, దాని వల్ల వస్తుంది. సో అలాంటి ఫ్లూయిడ్ ఏమైనా చెవులోంచి కారుతుంది అంటే ఇమ్మీడియట్ గా మెడికల్ అటెన్షన్ కావాలండి. అండ్ ఇది మోస్ట్ కామన్ గా ఎప్పుడు చూస్తామంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, ట్రామా అంటే చెవికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, ఇలాంటి టైప్స్ లో గమనించవచ్చు. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే పస్, ఎల్లో ఆర్ పస్ లైక్, అంటే మన చెవులో లోపల ఇయర్ డ్రమ్ అంటే కర్ణబేరికి హోల్ పడుతుండొచ్చు. సో అలాంటి హోల్ పడిన టైంలో లోపల చెవు లోపలికి ఇన్ఫెక్షన్ చేరుకుంటే అది పస్ లాగా బయటకు వస్తుంది. చిన్నపిల్లల్లో ఏంటంటే అక్యూట్ ఓటైటిస్ మీడియా అంటాం. కోల్డ్ అయినప్పుడు కానీ చెవులోకి, మనకి ముక్కులోంచి చెవులోకి ఉండే కనెక్షన్ ద్వారా చెవులో ఇన్ఫెక్షన్ అనేది చేరుకొని ఉంటుంది. సో అలాంటి టైమ్స్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ బ్లడీ డిశ్చార్జ్. ఇది ఎప్పుడు అంటే దెబ్బ తగిలినప్పుడు కానీ, లేదంటే లోపల క్యాన్సర్ గడ్డ లాంటి గడ్డలు ఏవైనా ఉన్నా కానీ మనకి బ్లడ్ అనేది చెవులోంచి కారుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్రౌన్ ఆర్ ఫాల్ స్మెల్లింగ్. దీన్ని మనం కొలెస్టియాటోమా అంటాం అనమాట. సో పిల్లల్లో అయినా పెద్దవాళ్ళల్లో అయినా మీకు వచ్చే చెవులోంచి వచ్చే చీము స్మెల్ అనేది ఫిష్ స్మెల్, రాటెన్ ఫిష్ స్మెల్ లాగా అనిపిస్తే ఇమ్మీడియట్ గా యూ హ్యావ్ టు కమ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. ఎందుకు అంటే దిస్ ఇస్ కాల్డ్ కొలెస్టియాటోమా. మనకి చెవులో ఇదొక ట్యూమర్, అంటే క్యాన్సర్ లాంటిది. ఇది మొత్తం లోపల బోన్ ని తినేస్తుంది అనమాట. సో ఇమీడియట్ గా ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే లోపల బోన్స్ ఎముకల్ని తినక ముందే అండ్ నర్వ్ అఫెక్ట్ కాకముందే మనం దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. సో చిల్డ్రన్ లో మోస్ట్ కామన్ కాజెస్ ఏంటి? ఫస్ట్ థింగ్, మోస్ట్ కామన్ ఏంటి అంటే అక్యూట్ ఓటైటిస్ మీడియా. అంటే చెవులోకి ఇన్ఫెక్షన్ చేరుకోవడం, ముక్కు నుంచి చెవులోకి ఇన్ఫెక్షన్ యూస్టేషన్ ట్యూబ్ ద్వారా చేరుకోవడం వల్ల చెవులో ఇన్ఫెక్షన్ అనేది ఇన్ఫెక్షన్ చేరుకున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా లోపల ఇయర్ డ్రమ్ అనేది బల్జ్ అయిపోయి రెడ్ గా అయిపోతుంది. ప్రెషర్ అనేది లోపల తట్టుకోలేనంత ఎక్కువ అయినప్పుడు ఏంటంటే హోల్ పడి ఆ ఫ్లూయిడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇలాంటి టైంలో చెవులోంచి చీమ్ కారడం అనేది కామన్. చిన్నపిల్లల్లో ఇయర్ పెయిన్ తట్టుకోలేకుండా ఉంది, మిడ్ నైట్ బాగా సివియర్ ఇయర్ పెయిన్ చెప్తున్నారు అంటే ఫస్ట్ మీరు సస్పెక్ట్ చేయాల్సింది ఇదే. అండ్ ఇమ్మీడియట్ గా మనం దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. చిన్నపిల్లల్లో అది హోల్ పడినప్పుడు మనం మెడికేషన్స్ తీసుకొని అది డ్రై అయినట్టయితే సర్జరీ వరకు పోకుండా ఆటోమేటిక్ గా దానంతట అదే హీల్ అయ్యేలా మెడికల్ ట్రీట్మెంట్ కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఈజ్ ద కీ దీనికి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే అడల్ట్స్ లో ఇంకా కామన్ కాజెస్ ఏంటి? క్రానిక్ ఓటైటిస్ మీడియా అంట. అంటే చెవులో ఇలా చిన్నప్పుడు ఎప్పుడైనా ఇయర్ లో హోల్ పడి అది కూడుకుపోకుండా ఉండటం, లేదంటే చెవులో ఇయర్ బడ్స్ వాడటం, ఇలాంటివి చేయడం వల్ల కర్ణబేరికి హోల్ అయ్యిందా, ఇవన్నీ కండిషన్స్ లో ఏంటంటే మనం వీ కెన్ సీ హోల్ ఇన్ ద ఇయర్ డ్రమ్ అనమాట. సో దాన్ని పర్ఫరేషన్ అని అంటాం. సో అలాంటి పర్ఫరేషన్ ఉన్నప్పుడు కొన్ని రోజులు డ్రై ఉంటుంది, చెవులో వాటర్ పోయినా కానీ, లేదంటే చిన్నగా ఇన్ఫెక్షన్ అయినా కానీ అప్పుడు మళ్ళీ చీమ్ కారణం అనేది స్టార్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ థింగ్స్. ఈ క్రానిక్ ఓటైటిస్ మీడియా అనేది 3 months కంటే ఎక్కువ ఆల్రెడీ హోల్ పడింది, 3 months మెడికేషన్ ఇస్తున్నా కానీ తగ్గట్లేదు అన్నప్పుడు దాన్ని క్రానిక్ అంటాం అనమాట. సో దానికి మన దగ్గర హోల్ చిన్నగా ఉందనుకోండి, చిన్న కెమికల్ పెట్టుకొని మెడికల్ గానే ట్రీట్ చేసుకోవచ్చు, మైనర్ ప్రొసీజర్ తో, పెద్ద పెద్ద సర్జరీ వరకు పోకూడదు. కానీ హోల్ పెద్దగా అయిపోయిందంటే ఆ పొరను తీసేసి కొత్త పొర పెట్టాల్సి వస్తుంది. సో ఏదైనా చీమ్ కారుతుంది అంటే నెగ్లెక్ట్ చేయకండి, అది సైజ్ పెద్దగా అయ్యేంత వరకు వెయిట్ చేయకండి, లోపల ఎముకలు డ్యామేజ్ అవుతాయి, అప్పుడు వినికిడి కూడా తగ్గుతుంది.
ఇవన్నీ థింగ్స్ ని మనం రివర్స్ చేయలేం తర్వాత. సో తొందరగా ఇయర్ లో డిశ్చార్జ్ వస్తుంది అంటే ఏంటి అనేది ఒకసారి చెక్ చేయించుకుంది. సో హోల్ ఏదన్నా ఉంది అంటే అప్పుడు త్వరగా మెడిసిన్స్ తగ్గిపోతుంది. నెక్స్ట్ కొలెస్టియాటోమా ఏంటంటే మనకి ఇయర్ డ్రమ్ వెనకాల స్కిన్ లాగా పెరుగుతుంది అనమాట. అది హియరింగ్ లాస్, మీకు బయటికి కనిపించే ఇన్ఫెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కొలెస్టియాటోమా ఉన్న పేషెంట్స్ కి. చెవు నుంచి బయటికి రాదు డిశ్చార్జ్, చీమ్ అనేది లోపల మాత్రమే ఉంటుంది. అండ్ చెవులో బాగా ఫుల్ అయినట్టుగా ఉంది, లోపల పచ్చిగా అనిపిస్తుంది, ఇలాంటివి చెప్తారు. అండ్ వినికిడి లోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ కొలెస్టియాటోమా అనేది మనకి డయాగ్నోస్ అయితే. సో ఇంకో మోస్ట్ కామన్ థింగ్ ఏంటి అంటే మాలిగ్నెంట్ ఓటైటిస్ ఎక్స్టర్నా. సో మాలిగ్నెంట్ ఓటైటిస్ ఎక్స్టర్నా అంటే ఏంటి? బయట చెవులో ఇన్ఫెక్షన్ అవుతుంది కదా, ఇన్ఫెక్షన్ అయినప్పుడు అక్కడ నుంచి మనకి బ్రెయిన్ కి వెళ్ళే కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ కనెక్షన్స్ అనేవి ఆ బోన్ త్వరగా డ్యామేజ్ అయితే ఆ కనెక్షన్స్ నుంచి బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్కల్ బేస్ అంటాం దాన్ని. సో ఇది ఎవరిలో ఎక్కువగా చూస్తాము, ఎలాంటి వాళ్ళలో వస్తుంది అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్. సో అంటే ఏంటి, వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా కానీ, లేదు అదర్ ఎల్డర్లీ పేషెంట్స్ అంటే ఏజ్ ఎక్కువగా ఉండి డయాబెటీస్ అన్కంట్రోల్డ్ గా ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ. సో పేషెంట్స్ ఎలా ప్రెసెంట్ అవుతారు మనకి అంటే, వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే అక్కడ చూసేదానికి పెద్దగా మనకి ఎగ్జామిన్ చేసినా కానీ అంత సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా అనిపించదు, కానీ పేషెంట్ చెప్పే పెయిన్ అనేది చాలా సివియర్. సో పెయిన్ కి మనకు కనిపించే దానికి అసలు ఏమీ తెలియదు అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పర్సిస్టెంట్ డిశ్చార్జ్. మనం ఎన్ని యాంటీబయాటిక్స్ పెట్టుకున్నా కానీ, ఎలాంటి హయ్యర్ డోసేజ్ యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ చెవులోంచి చీమ్ కారడం అనేది తగ్గట్లేదు అన్నప్పుడు అది మాలిగ్నెంట్ ఓటైటిస్ ఎక్స్టర్నా అని మనం సస్పెక్ట్ చేయొచ్చు. అండ్ చెవులో మేము ఎగ్జామిన్ చేసి చూసినట్టయితే గ్రాన్యులేషన్ టిష్యూ అంటే చిన్నగా మాంసం లాగా పెరిగి ఉంటుంది. అండ్ ఇలాంటి మాలిగ్నెంట్ ఓటైటిస్ ఎక్స్టర్నా ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే లోపల మనకి చెవులోంచి ఫేషియల్ నర్వ్ అంటే మనకి ఇక్కడ అన్ని ఫేస్ లో ఉండే ఎక్స్ప్రెషన్స్ అన్నిటికీ కనెక్ట్ అయ్యే నర్వ్ అనేది ఫేషియల్ నర్వ్ అనమాట. సో ఆ నరం అనేది చెవులోనే ఉంటుంది, చెవులో ద్వారా వస్తుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆ నరం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏంటంటే పేషెంట్ కి మూతి వంకర పోవడం కానీ, లేదంటే కన్ను క్లోజ్ చేయడానికి అవ్వదు, వాళ్ళకి ఓపెన్ గానే ఉంటుంది. సో ఆల్ దీస్ ఆర్ అదర్ మార్బిడ్ ప్రాబ్లమ్స్ అనమాట, దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో అర్జెంట్ గా మెడికల్ ట్రీట్మెంట్ మాలిగ్నెంట్ ఓటైటిస్ ఎక్స్టర్నాలో ఇంపార్టెంట్ అనమాట. హై డోస్ యాంటీబయాటిక్స్ పెట్టుకొని మానిటర్ చేసుకొని ఐవి అడ్మిషన్ చేసుకొని ఐవి యాంటీబయాటిక్స్ ఇచ్చామనుకోండి, ఇంత కాంప్లికేషన్స్ కి పోకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడు రావాలి మీరు డాక్టర్ దగ్గరికి, ఎప్పుడు రావాలి, మీరేమేమి చేసుకోవాలి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనేది చెప్తాను. ఫస్ట్ థింగ్, ఎక్కువగా ఫీవర్ ఉంది, ఇయర్ ఫేస్ లో వీక్ అనిపిస్తుంది మజిల్స్ ఒక వైపుకి అని అంటే ఇమీడియట్లీ హావ్ టు కమ్ ఫర్ అ మెడికల్ చెకప్. నెక్స్ట్ థింగ్, చెవులోకి వాటర్ అస్సలు ఎంటర్ అవ్వకూడదు. ఈ చీమ్ కారే వాళ్ళకి ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు లేకపోతే పేషెంట్స్ చెప్పే కామన్ కంప్లైంట్ ఏంటంటే తలస్నానం చేసినప్పుడల్లా చీమ్ కారుతుంది మేడం అని చెప్తారు. లేదంటే చల్లటి పదార్థాలు తిన్నాను, కోల్డ్ అయింది, జలుబు చేసిన వెంటనే చీమ్ కారుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్ థింగ్స్ అనేవి మనం కంట్రోల్ చేసుకోవాలి. సో తలస్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ చెవులు కాటన్ పెట్టుకొని కంప్లీట్ గా సీల్ చేసుకోవాలి. కాటన్ లేదు అంటే మనకి ఇయర్ ప్లగ్స్ అనేవి దొరుకుతాయి, వాటితో క్లీన్ గా లోపల వాటిని క్లీన్ చేసుకొని ఇయర్ లో ప్యాక్ చేసేసుకోవాలి. అండ్ స్విమ్మింగ్ కి పోయినప్పుడు కానీ ఇలాంటి టైప్స్ లో కూడా మనం కంపల్సరీగా ఇయర్ ని డ్రైగా పెట్టుకోవాలి. చెవులోకి వాటర్ అనేవి అస్సలు పోకుండా చూసుకోవాలి. అండ్ హోమ్ రెమెడీస్ అంటే ఇంట్లో చెవులో ఆయిల్ పోయడం కానీ, లేకపోతే వెనిగర్ ఇట్లాంటివి పెట్టడము, లేదంటే చాలా మంది చూస్తున్నాము యాంటీ బ్యాక్టీరియల్ అనేసి నీమ్ పెట్టడము, ఇవన్నీ కరెక్ట్ కాదు. లోపల స్కిన్ అనేది చాలా డెలికేట్ గా ఉంటుంది, సో అస్సలు రిస్క్ తీసుకోకండి. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు కమ్ అండ్ కన్సల్ట్ అన్ ఈఎన్టీ స్పెషలిస్ట్. అండ్ ఇయర్ బడ్స్, స్పెసిఫిక్ గా ఈ కండిషన్స్ లో ఇయర్ బడ్స్ అస్సలకి వాడకూడదు. దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఇయర్ బడ్స్ వాడుతూ ఉంటారు, దానివల్ల ఎక్స్ట్రా ఫంగల్ గ్రోత్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ ఒకవేళ వ్యాక్స్ ఉంది అంటే అది ఇంకా లోపలికి పుష్ అవుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం బెటర్. సో ఫస్ట్ థింగ్, ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి, రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకోవాలి. నెక్స్ట్ థింగ్, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి, కంటిన్యూస్ గా ఉంది తగ్గట్లేదు ఇయర్ డిశ్చార్జ్ అంటే ఇమీడియట్ గా రావాలి. కర్ణబేరి కోల్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు మాత్రం మెడికల్ గా ట్రీట్ చేసుకోవచ్చు. అది ఎక్కువ అయిపోయింది అనుకోండి సైజ్, అప్పుడు కంపల్సరీ సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో
స్విమ్మింగ్ చేసేటప్పుడు కంప్లీట్ గా ప్రొటెక్షన్ యూస్ చేయాలి. ఇయర్స్ డ్రైగా పెట్టుకోవాలి. చెవులోకి ఇయర్ బడ్స్ వాడటము లేదంటే పెన్సిల్స్ పెట్టడం అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. అండ్ కోల్డ్ అనేది వస్తే ఇమ్మీడియట్ గా యూ హ్యావ్ టు గెట్ ఇట్ ట్రీటెడ్. లేదు అంటే లోపల ఎముకలు అనేవి కంటిన్యూస్ గా మనకి ఇన్ఫెక్షన్ అయ్యి డ్యామేజ్ అవుతూ ఉంటే వినికిడి కూడా కంప్లీట్ గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే వార్నింగ్ సైన్స్ అనేవి ఇమీడియట్ గా రికగ్నైజ్ చేసుకోండి. చెవులో చీమ్ కారుతుంది, పెయిన్ ఉంది, హియరింగ్ కూడా తగ్గింది అన్నప్పుడు డెఫినెట్లీ కమ్ అండ్ సీక్ అ ప్రొఫెషనల్ హెల్ప్. సో ఫర్దర్ గా ఇష్యూస్ ని ప్రివెంట్ చేసుకోవాలి అంటే అర్లీగా ఐడెంటిఫై చేసుకోవాలి.